శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో నాయకులపై కేసులు నమోదు చేసింది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నించిన ప్రతి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులపై కేసులు పెట్టడం ఆనవాయితీగా వచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. చూసుకుంటే 10 నియోజకవర్గాలు ఉమ్మడి నియోజకవర్గాల్లో కూడాను గత వైసీపీ ప్రభుత్వంలో అయితే తీవ్రంగా అటు టీడీపీ, జనసేన నాయకులపైన అయితే భారీ కేసులు అయితే పెట్టడం జరిగింది. పదుల సంఖ్యలో అయితే సుమారు ఏ ఎమ్మెల్యేని తీసుకున్నప్పుడు కూడాను 5 కేసులకు తక్కువ లేకుండా కూడాను అటు ఇక్కడ సెక్షన్లు అయితే 32 సెక్షన్ లాంటి అమల్లో ఉన్నప్పుడు కూడాను ర్యాలీలు చేయకూడదు అనే పరిస్థితి ఉన్నప్పుడు కూడాను వైసీపీ నాయకులైతే భారీగా ర్యాలీలు చేయటం, అటు ప్రధానమంత్రి మోదీ గారి తాలూకా యొక్క దిష్టి బొమ్మల్ని దగ్నం చేయడం అటువంటి చేసినప్పుడు కూడా వారిపైన కేసులు పెట్టకుండా చిన్న చిన్న పరిస్థితుల్లో ఒక ప్లకార్డ్ పట్టుకుంటేనే వారిపైన కేసులు పెట్టి అటు కార్యకర్తలను నాయకులను భారీ ఎత్తున కూడా కేసుల్లో ఇరికించే వైనమైతే ఉందని చెప్పుకోవచ్చు. అయితే టెక్కల్ నియోజకవర్గం ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు పైన అయితే పలు కేసుల పైన ఆయనకైతే అరెస్టులు కూడా 2 సార్లు అయితే అరెస్టులు కూడా చేశారు. అయితే భారీ ఎత్తున ఆయన పైన కేసులు అయితే ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈఎస్ఐ కుంభకోణంలో కూడా ఆయన తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. అటు చూసుకుంటే ఇప్పుడు మనకి ఆంధ్రవలస నియోజకవర్గం కోన రవికుమార్కి కూడా చాలా సార్లు కేసులు పెట్టి ఆయన భయభ్రాంతులకు అయితే గురి చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి కుటుంబానిపై కూడా కొన్ని కేసులు అయితే ఉన్నాయి. కొత్త వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వారు ఒక 3 మినహాయింపు, మిగతా వారందరిపైన అటు జనసేన పాలకొండ ఎమ్మెల్యే పైన కూడా పలు కేసులు అయితే ఉన్నాయి. అయితే ఈ కార్యకర్తల పైన నిన్ననే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు దీనిపైన అయితే లేవనెత్తడం అయితే జరిగింది. ఇది ఎప్పటికైనా సరే దానిపైన పూర్తి ఆరోపణలు, అవరోహణ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడాను దానిపైన క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎత్తివేయాలని కూడా ఇప్పుడు చాలా మంది కోరుకుంటున్నారు. మనతో ఇక్కడ జనసేన నాయకులు అట్టాడు శ్రీధర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ గారు చెప్పండి, అయితే పరిస్థితి ఏంటి, అసలు ఎలాంటి కేసుల్లో వీళ్ళందరినీ ఇరికించడం జరిగింది, అది ఎంతవరకు వాస్తవాలు, ఆ కేసులన్నీ కూడా నిజమా కాదా? ఖచ్చితంగా అండి. గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు పాలించిన పరిపాలన విధ్వంసకరమైన పరిపాలన అని మనం చెప్పుకోవాలి. ఎందుకనిసంటే గతంలో ఆ ప్రభుత్వంలో ఎలాంటి పరిపాలన అంటే ప్రజలు విసిగిపోయారు. అత్యంత భయభ్రాంతులకు గురి చేసిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలైతే ప్రజలు కళ్ళారా చూశారు. అలాగే నాయకులు కూడాను, సామాన్య కార్యకర్తలు అందరూ విసిగి వేసారిపోయారు. అందులో చూస్తే శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చేటప్పటికి శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10కి 10 నియోజకవర్గాల్లో కూడాను 1-2 తప్ప మిగతా అందరిపైన పదుల సంఖ్యలో కేసులు బనాయించారు. అందులో టెక్కల్ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే, గతంలో కూడాను ఆయన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన పైన అయితే 7 కేసులు బనాయించారు. అంతకుముందు ఈఎస్ఐ కుంభకోణం అని చెప్పేసి పనికిమాలిన కేసు ఒకటి బనాయించి ఆయన్ని చాలా ఇబ్బందులు గురి చేశారు. ఇదే విధంగా చూసుకుంటే పక్క నియోజకవర్గం పలాసలో గౌతు శిరీషమ్మ, ఆవిడని కూడాను ఒక ఆడకూతురని చూడకుండా అక్కడ మంత్రి శ్రీధర్ అప్పలరాజు పెట్టలేకపోయాడని చెప్పాలి. రకరకాల కేసుల్లో ఇరికించారు, రకరకాలైన ఇబ్బందులకు గురి చేశారు. అలాగే ఇచ్చాపురం నియోజకవర్గంలో బెందాలం అశోక్ గారి పైన 3 కేసులు బనాయించారు. అలాగే నర్సనపేట నాయకులు, టీడీపీ నాయకుల పైన, అలాగే పాతపట్నం, అలాగే చూసుకుంటే ఇచ్చాపురం, హెచ్చెర్ల, శ్రీకాకుళం, ఆంధ్రవలస కోన రవికుమార్ గారి పైన అయితే చాలా కేసులు పెట్టి ఆయన్ని నానా హింసలకి గురి చేశారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఈ కూటమి ప్రభుత్వం పైన అనేక కేసులు పాత ప్రభుత్వం పెట్టినవి ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. వాటి గురించి నిన్న అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు గారు చర్చ లేవనెత్తారు. అలాగే ఎంతమంది పైన కేసులు ఉన్నాయని ఒకసారి నిల్చోమని కూడా అడిగారు. అవంతా మనం నిన్న చూసాం. సో ఇదే కాదండి, స్థానిక నాయకుల పైన, జనసేన కార్యకర్తల పైన, టీడీపీ కార్యకర్తల పైన, బీజేపీ కార్యకర్తల పైన గత ప్రభుత్వం హింసాత్మకమైన ఘటనలు నమోదు చేసింది. వీటన్నిటినీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలించి ఈ కేసులన్నీ ఎత్తివేయాలని, అలాగే దీనికోసం హోంశాఖ ప్రత్యేక కసరత్తు చేయాలని మేము కోరుకుంటున్నాం. మనమైతే ఈ యొక్క కేసులు పూర్తి స్థాయిలో కూడాను ఎటు చూసుకున్నా కూడా ఈ కేసులు చాలా వరకు కూడాను అన్ని కూడా నిరాధారమైన కేసులు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క నిరాధారమైన కేసులన్నింటిని కూడా క్షుణ్ణంగా
హోంశాఖ పూర్తిగా కూడాను దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించి నిరాధారమైన కేసులన్నీ కొట్టివేయాలని చెప్పి ఇది ఒక పెద్ద ఎత్తున ఎక్కడైతే మనకి జిల్లాలో కూడా ఇప్పటికే అందరూ కూడాను ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారు, ఈ యొక్క హోంశాఖ, అటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా దీనిపైన చొరవ తీసుకొని ఎంతవరకు వాస్తవమైన కేసులు ఉన్నాయా అని చెప్పి అటు న్యాయశాఖతో చర్చించి దీనన్నింటినీ కొట్టివేయాలని చెప్పి కోరుతున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో గిరీశ్వర్, ప్రైమ్ నైన్ న్యూస్, శ్రీకాకుళం.